మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నల్లగా ఉన్నాడని ఒక భార్య తన భర్తని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి అతి కిరాతకంగా దారుణంగా చంపింది. అదొక సినిమా స్టోరీ లాగానే ఈ కథ అంతా జరిగింది. మొదటగా ఒక సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినా కూడా దొంగతనంగా చిత్రీకరించే ప్లాన్ చేసింది ఆ భార్య, అలాగే ఆ బాయ్ ఫ్రెండ్. ఆ భార్య అలాగే ఆ బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన ఫొటోస్ని మనం చూస్తున్నాం. బాయ్ ఫ్రెండ్ పేరు కమలేష్ పురోహిత్, భర్త పేరు దేవ్ కృష్ణ. ఈ కమలేష్ పురోహిత్ హెల్ప్ తీసుకొని ఆ భార్య తన భర్త నచ్చలేదంటూ, నల్లగా ఉన్నాడంటూ ఎన్నోసార్లు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగాయంటూ ఇటు కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఈ నెల ఏడున ఇటు దేవ్ కృష్ణని నిద్రలో ఉండంగానే ఇంటికి ఇటు బాయ్ ఫ్రెండ్తో పాటు సుపారీ గ్యాంగ్ వీళ్ళందరూ ఇంటికి వచ్చి ఇటు దేవ్ కృష్ణని నిద్రలో ఉన్న సమయంలోనే మొత్తానికైతే మట్టు పెట్టారు. ఆ పడుకున్న సమయంలోనే దాడి చేశారు ఈ దుండగులు. కానీ వైఫ్ మాత్రం ఒక సినిమా స్టోరీకి స్క్రిప్ట్ రాసిన విధంగా చాలా క్లియర్గా, నా ఇంటికి రాత్రి గుర్తు తెలియని దుండగులు వచ్చారు, నా భర్తని కొట్టి చంపేశారు, నా బట్టలు చింపేశారు, నన్ను కట్టిపడేశారు, నా పైన కూడా ఆఘాయిత్యం చేసే ప్రయత్నం చేశారు అంటూ ఒక కథని అల్లింది.